ఇట్లా మంచిగా మంచిగా థ్యాంక్ యూ. అప్పుడే అలా స్టార్ట్ అయినా ఈరోజు మా బోల్బండ నరసింహులు గారికి బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సేవారత్న నేషనల్ అవార్డు 2024 గురించి నరసింహులు గారికి ఇవ్వడం జరిగింది. దానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే నరసింహులు గారు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందిని బహుజనులను ఈ సాహిత్యం రైతు సంఘం ద్వారా సాహిత్యం గురించి ఎంతో ప్రోత్సాహం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనకి అవార్డు ఇవ్వడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా అందరికి కూడా ముఖ్యంగా యువతకు భారతదేశం గురించి మన సొసైటీ ఏదైతే భారతదేశంలో ఉన్న అన్ని బహుజనులందరికీ కూడా ఏ విధంగా వాళ్ళను విద్యా ఉద్యోగాల్లో ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశానికి సేవ చేయడానికి వాళ్ళకందరికీ కూడా ప్రోత్సాహం కలిగించి ముందు ముందు కూడా ఇటువంటి అవార్డులు ఎన్నో పొందాలని చెప్పి మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు బోల్బండ నరసింహులు, గ్రామం పాత్రచేడు, నర్వ మండలము, నారాయణపేట డిస్టిక్. ఇప్పుడు నాకు బహుజన్ సాహిత్య అకాడమీ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు నాకు సేవారత్న అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు వెనుక వాళ్ళని 2 సార్లు ఇంటర్వ్యూ తీసుకుని మరి కొన్ని ప్రూఫ్స్ అడిగారు. పేపర్స్ కూడా ప్రూఫ్ చేసి ఇచ్చాను. కనీసము 6 నెలల నుండి ఈ ప్రక్రియలో నేను ఉండి వాళ్ళు ఇప్పుడు నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషము. అందులో ముఖ్యంగా ఈ అవార్డు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా నా మనసులో నా మైండ్లో వచ్చిందంటే మా జలంధర్ అన్నగారికి నేను ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు నేను ఆ జలంధర్ అన్నతోటి నేను ప్రశంసలు పొందాలని నాకు చాలా ఆతృతతో నేను ఉండి, నా అదృష్టం కొద్దీ జలంధర్ అన్న కూడా ఈరోజు ఇక్కడ మన స్వగ్రామంలో ఉన్నందు కొరకు నేను చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ఈ సేవలు నేను బాంబేలో ఉండేవాడిని, బాంబేలో కూడా నేను ఎన్నో సేవలు చేశాను. అది కూడా ఆ ఇంటర్వ్యూలో అడిగారు. ప్రెసిడెంట్ గారు రాధాకృష్ణ గారు నన్ను అడిగారు, నేను 5 acres లోపల కనీసం మన జోపడపట్టి అని అక్కడ ఉంటుంది, అవి నేను ఫ్రీ ఆఫ్ ఛార్జ్గా ఓన్లీ మన మక్తల్ వాళ్ళనే ఎక్కువ కొట్టుకు అక్కడ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి చేయించాను. అది రోడ్స్ లైట్స్ అవన్నీ చేశాను. మున్సిపల్ ఒకసారి వాళ్ళు దాన్ని డిమాలిష్ చేశారు. దాని గురించి నేను సత్యాగ్రహం కూర్చున్నాను మున్సిపల్ ముందర. ఆ రోజుల్లో కూడా అందులో కూడా నేను సక్సెస్ అయ్యి ఈరోజు అది చాలా బ్రహ్మాండంగా ఒక సొసైటీగా కూడా ఉండవు, రోడ్స్ కానీ చౌరస్తాలు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. అది ఈరోజు కనీసం ఒక ఇల్లు అమ్మాలంటే కూడా కనీసం 10 lakhs విలువ పెరిగింది. జోపడపట్టిలో గవర్నమెంట్ దగ్గర దాన్ని రెగ్యులర్ చేశాను. ఇక్కడ కూడా మన నర్వ మండలంలో నేను కూడా ఇక్కడ మన సామాజికంగా పనిచేస్తూ ఇక బ్యాంక్ అకౌంట్స్ కానీ అవి కానీ ఇది చేయడానికి కూడా కొన్ని చాలా పనులు చేశాను. అది మా అన్న జలంధర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపలనే మనం చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలా నేను కష్టపడి ప్రయత్నం చేస్తూ సామాజికంగా చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ ప్రక్రియకు కూడా నాకు ముందు నాకు చేయూతనిచ్చు నాకు ఒక బలం వెనుక మా అన్న ఉన్నాడని, మా జలంధర్ అన్న ఉన్నాడని నాకు కూడా ఒక నమ్మకంతో నేను కూడా తప్పకుండా ముందుకు వెళ్తాను. వయస్సు సమయం తెలియకుండా నేను ప్రజాసేవ చేశాను ఇంతవరకు కూడా, ఇక ముందు కూడా చేస్తూనే ఉన్నాను. మక్తల్ లోపల మక్తల్ తాలూకా కానీ మక్తల్ నియోజకవర్గంలో మా అన్నగారు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో నాకు కొంచెం హిందీలో ఒక సామెత ఉంది, బిందు తేమ్ సే సముద్ర బంతా హై, ఒక బొట్టుతో సముద్రం అవుతుంది. అలాగా నేను ఒక బొట్టుని మన జలంధర్ అన్నగారి దగ్గర నేను ఇంకా ఎన్నో నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. అన్నగారు ఆశీస్సులు నా పైన ఉండాలని కోరుతూ ఇక ముందు కూడా నేను ఇట్లాంటి సమాజ పనులు చేస్తూ ఇంకా ఎన్నో అవార్డులు కూడా తీసుకుంటానని అన్నగారి ఆశీర్వాదం కూడా నాకు ఉంటుంది. ఆ విధంగా ఇంకా ముందుకు వెళ్తానని నేను ఆశిస్తూ నేను మీ మిత్రులందరికీ, మన మీడియా మిత్రులందరికీ
మరి ఇక్కడ జలంధర్ అన్న గారు, నాగిరెడ్డి అన్న గారు, ఇంకా మన గౌడ్ గారు వీళ్ళందరూ వచ్చారు, మల్లేష్ గారు, వాళ్ళందరికీ కూడా నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీకందరికీ నమస్కారం. ఇక్కడ మాది ఆతర్ సార్.